Praise the Lord. Shalom to everybody. Praise the Lord. Shalom, Shalom. shalom. మార్కు సువార్త 11వ అధ్యాయం 13 నుంచి 2 వచనాలు మనం చదువుకుందాం. మరునాడు వారు బేతేలు నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకిందురుగాక అని చెప్పెను. చదవబడిన లేఖన భాగంలో మనం గమనించినట్టయితే యేసు ప్రభు బేతేలు నుండి యెరూషలేమునకు వెళ్ళుచున్నప్పుడు దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూచి దానిపైన ఫలములు ఉండవా అని ఆకలి కొని దాని దగ్గరికి వెళ్ళినాడు. కానీ ఆ చెట్టు పైన ఆకులు తప్ప పండు ఒకటైనను అతనికి కనిపించలేదు. ఈ ఫలములు లేని అంజూరపు చెట్టు దేనికి సూచిస్తుందంటే, భక్తి గల వారిగా ప్రవర్తిస్తూ నటిస్తూ నిజమైన భక్తి లేని విశ్వాసాల జీవితానికి అది సంకేతంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పరిసయ్యుల యొక్క జీవన స్థితికి అది అద్దం పడుతుంది. పరిసయ్యులు మత ప్రబోధకులు, ధర్మశాస్త్రం నెరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని తూచా బోధించేవారు. కానీ ధర్మశాస్త్ర విధులను, ఉత్తమమైన వాటిని, శ్రేష్టమైన వాటిని విసర్జించి ఆ ప్రకారంగా జీవించని వారుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ప్రబోధిస్తున్నారు, వారు తెలియజేస్తున్నారు, ఈ విధముగా జీవించుడి, ఈ విధముగా మీ జీవితాలు మార్చుకుని అని వాళ్ళు ప్రబోధిస్తున్నారు. కానీ నిజమైన భక్తి వారిలో లేక వారు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం జీవించలేక పులిపిండి సంబంధమైన జీవితం ఆ పరిసయ్యులు కలిగి ఉన్న స్థితిని బట్టి మనం గమనిస్తున్నాం. వారు ఫలించలేని స్థితి. ఇప్పుడు మన జీవితాలను కూడా మనం గమనించుకున్నట్టయితే, విశ్వాస జీవితాన్ని కానీ ప్రబోధకుల జీవితాలను కానీ మనం గమనించినట్టయితే కూడా ఫలింపలేని జీవితం. ప్రభు మన నుంచి ఆశించేది, ప్రభు మనందు కోరుకున్నది ఫలభరితమైన జీవితం. ఆ ఫలాలను ఆయన మన నుంచి ఆశిస్తున్నాడు. కానీ ఆకులు కాదు. ఆకులు ఆచారాలకు గుర్తుగా ఉంటున్నాయి. ధర్మశాస్త్ర సంబంధమైన కానీ వాక్య సంబంధమైన ఆచారాలను పాటిస్తున్నారు, కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇయ్యలేని స్థితి కూడా మనం ఈ దినాల్లో మనం గమనిస్తున్నాం. అది పండ్ల కాలము కాదు అని ఉంది. పండ్ల కాలము కాదు, కానీ ప్రభువుకు తెలియదా? ఆయన సమస్తం ఎరిగిన వాడు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు తగిన కాలమందు ఫలములు ఫలించుగా కనటి చెట్లు ఆ విధంగా సృష్టి అవంతా ఆ విధంగా నడుస్తుంది. కానీ ఇక్కడ ప్రభు ఆశిస్తున్నది మానవ జీవితాలలో, ప్రాముఖ్యంగా విశ్వాసుల జీవితాలలో ఫలభరితమైన జీవితము అన్ని వేళల్లో, అన్ని సందర్భాలలో ఆశిస్తున్నాడు. అనుకూల సమయంలో కానీ ప్రతికూల సమయంలో కానీ విశ్వాసి ఫలభరితమైన జీవితం జీవించాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఇంకొక వాక్య భాగంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 13లో ద్రాక్ష తోటలో నాటబడిన ఒక అంజూరపు చెట్టును గురించి కూడా మనం చూస్తున్నాం. ద్రాక్షవనం ఆయనకి ఇష్టమైన, ఇశ్రాయేలు ఆయనకి ఇష్టమైన ద్రాక్షవనం. ఆ వనంలో నాటబడిన ఒక అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు అంజూరపు చెట్టులో కూడా ఫలాన్ని ఆశిస్తున్నాడు యజమాని. వచ్చి 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి ఒక ఫలం కూడా దాంట్లో కనపడలేదు. అప్పుడు ఆ యజమాని అంటున్నాడు, ఎందుకు దీనిని బట్టి, ఈ చెట్టుని బట్టి ఈ స్థలము వ్యర్థము కావాలి? ఈ స్థలం ఎందుకు వ్యర్థము కావాలి?
3 సంవత్సరంలో కూడా ఫలం లేదు అన్నప్పుడు యజమానితో తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, నేను బావుగా త్రవ్వి ఎరువు వేసి అది ఫలించే విధముగా, అది ఫలించున్నట్టు నేను చేస్తాను కాబట్టి ఈ సంవత్సరం కూడా దాన్ని బ్రతకని ఉండని, నరికివేయవద్దు అని తోటమాలి యజమానితో విన్నవించుకున్నట్టుగా మనం ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. యోహాను సువార్త యోహాను ప్రవక్త అయిన యోహాను కూడా, అంటే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా అంటాడు, శాస్త్రులు పరిసయ్యులు అతని దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకున్నడానికి వచ్చినప్పుడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మీ మనస్సు మార్చుకునుడి, హృదయానికి మార్చుకునుడి, మంచి ఫలములు ఫలించుడి, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అని వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించకపోతే, ఇగో గుడ్డలి చెట్టులు వేరున ఉంచబడినది ఏ సమయంలో దెబ్బ పడుతుందో తెలియని స్థితి. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలములు, దేవుడు మన నుంచి ఆశించేది శ్రేష్టమైన ఫలాలు. మనం ఫలం ఫలించకపోతే మనను బట్టి సమాజం కూడా చెడిపోయే పరిస్థితి. ఆ స్థలం ఎందుకు వేస్ట్ అవుతుంది? మనకు అక్కడ 3 సంవత్సరాల నుంచి ఒక కాపు లేకుంటే పండ్లను వెతుకుతున్నాడు, కానీ చెట్టు కావడం లేదు. శ్రేష్టమైన ద్రాక్షవనంలో నాటబడిన అంజూరపు చెట్టు. మనల్ని కూడా దేవుడు అటువంటి స్థితిలో ఉంచినాడు. కానీ ఒకసారి మనం గమనించుకుంటే, మనము దేవుడు ఆశించిన ఫలం మనలో లేకపోతే ఆ చెట్టు తీసివేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మన రక్షకుడు ప్రభు ఏమంటారంటే, ఈ సంవత్సరం కూడా ఉండని. 3 సంవత్సరాల నుంచి చెట్టు ఫలించలేదు, మనకెన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు ఇంకా సమయం దేవుడు మనకు అనిపిస్తున్నాడు ఫలించాలని, తనకిష్టమైన ఫలం మన ద్వారా కలగాలని. మీరు ఫలించుడి, అభివృద్ధి పొందుడి, విస్తరించుడి అనే వాక్యం చదివిస్తుంది. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అటువంటి విధంగా మనం ఫలిస్తున్నామా అని మనం పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంటున్నది. ఆయనకి ఇష్టమైన ఫలాలు మన జీవితం ద్వారా, మనం ఫలించడం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. మనం జీవించడం ద్వారా మన అటువంటి ఫలించే జీవితం ఉన్నప్పుడు మనల్ని బట్టి మన సమాజం కూడా బాగుపడుతుంది. ఆ విధమైన ఫలించడి జీవితాన్ని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కాబట్టి శ్రేష్టమైన, ఉన్నతమైన, సారవంతమైన భూమిలో కూడా నాటబడినప్పటికీ ఫలింపలేకపోతే దాని యొక్క పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో మన వాక్య భాగంలో మనం అది చాలాసార్లు హెచ్చరింపబడి ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క అంజూరపు చెట్టు కాపు కాయలేదు, అది నరకబడడానికి తగినది. కాబట్టి మనం చూసినట్లయితే ఆకులు ఉన్నవి కానీ ఫలములు లేదు. ఆకులు కలిగిన అంజూరపు చెట్టు వేషధారణ కలిగిన జీవితానికి గుర్తుగా ఉంటున్నది. ఆ వేషధారణ జీవితం తీర్చివేసుకునాలి. పండాల దేవుడు ఆశించిన ఫలాలు, గలతీ పత్రికలో రాయబడిన ఆ ఫలం ఆత్మ ఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలం దేవుడు మనలో నుంచి ఆశిస్తున్నాడు. ఆ ఫలం లేకపోతే ఆచార రీతిగా క్రైస్తవులుగా మనం పిలబడితే దానికి మనం వేషధారుల లెక్కలనే ఉంటాం. మన ప్రవర్తన, మన నడవడి, మన జీవన శైలి
మనం చూపించే ప్రేమ, కనికరాలు దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. దీన్ని చూపకుండా వాక్యం ప్రబోధించడం, వాక్యం చెప్పడం అది ప్రాముఖ్యమైనది కాదు. మనం సమయమందును, అసమయమందును, ప్రతికూల సమయంలో, అనుకూల సమయంలో, అనుకూల సమయంలో ఫలించాలి. అది గొప్పనైన సంగతి. ప్రతికూల సమయంలో కూడా ఫలించుట అది ఇంకనూ ఉన్నతమైన, శ్రేష్టమైన అనుభవం. అవకాశం లేని వేళ, నిరీక్షణలు లేని వేళ, ప్రతికూల పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఫలించడం అది దేవుని దృష్టిలో ఎంతనో ప్రియమైన సంగతిగా మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంలో యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే ఆదికాండం 37, 39, 40 అధ్యాయాలలో అతని యొక్క జీవితాన్ని గురించి, అతని యొక్క నమ్మకమైన జీవితాన్ని గురించి మనం గమనిస్తున్నాం. అతనికి కలిగిన శ్రేష్టమైన జీవితాన్ని బట్టి సొంత అన్నదమ్ములే అతని పైన కుట్ర చేసి అతన్ని ఇష్మాయిల్‌కి అమ్మివేసిన తర్వాత అతడు ఎక్కడ వెళ్ళినప్పటికీ దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నది. అన్నదమ్ములు వాళ్ళను వ్యతిరేకించి ఇష్మాయిల్‌కి అమ్మినప్పుడు కూడా అతడు ఏమనలేదు. తర్వాత పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా, శోధనలు ఎదుర్కొన్నప్పుడు కూడా అతడు నమ్మకంగా ఉన్నాడు. తర్వాత చెరసాలలో వేయబడినాడు. అతడు కూడా అక్కడ తృణీకరింపబడినవాడుగా, భక్ష్యకారుడు కానీ, పానదాయకుడు కానీ వారికి చేసిన మేలును కూడా వారు మర్చిపోయినారు. అయినప్పటికీ దేవునిపై నమ్మకం కలిగి, దేవుని పై ఆధారపడి మంచి విశ్వాసమైన జీవితము, నమ్మకమైన జీవితము, దేవునికి అంగీకారయోగ్యమైన జీవితం జీవించినప్పుడు దేవుడు అతన్ని ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాడు. ప్రతికూల సమయం, ఎవరు లేరు, వేరే దేశం, అయినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని, తన భక్తి జీవితాన్ని అతడు విడవక దేవునిపై ఆధారపడి ఒక ఫలభరితమైన జీవితం జీవించినట్టుగా మనం చూస్తాం. యాకోబు కూడా తన కుమారుని గురించి, ఆ కుమారుని ఆశీర్వదించిన సందర్భాల్లో కూడా యోసేపుని గురించిన ప్రస్తావనలో యోసేపు ఫలించటి కొమ్మ, నీటి ఊట యొద్ద ఫలించటి కొమ్మ అనే గురించి వ్రాయబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే దానియేలు గ్రంథంలో మనం చూసినట్టయితే షడ్రక్, మెషక్, అబేద్నెగోల 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక నెబుకద్నెజర్ ఒక ప్రతిమ చేసి ఆ ప్రతిమను నమస్కారం చేయాలని వారికి ప్రజలందరికీ ఆజ్ఞాపిస్తాడు. కానీ వీరు చెరపట్టబడిన స్థితిలో ఉంటున్నారు. వారికి ఎటువంటి రక్షణ లేదు. అయినప్పటికీ ఆ పరిస్థితిలో కూడా తమ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకొని దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ఫలాన్ని ఫలించాలి, మా జీవితాల ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదింపబడాలి అన్న తపన కలిగిన వారి నెబుకద్నెజర్ రాజుతో కూడా అంటారు, రాజా నీ ప్రతిమకు మేము మొక్కము, మేము మరణించినా మరణిస్తాం, అగ్నిగుండంలో వేయండి అంటే అది ఎంతంటే విపరీతకరమైన పరిస్థితి. చావడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళు, కానీ తమ యొక్క విశ్వాసాన్ని మాత్రం, తమ దేవుని అందరి భయము, భక్తిని మాత్రం వారు వదులుకోలేదు. వాళ్ళు చెరపట్టబడిన వారిలో ఉంటున్నారు వారు. అయినప్పటికీ వారి యొక్క స్థితిని మనం గమనించినట్టయితే ప్రతికూల పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో కూడా వారు దేవుని కొరకు ఫలించే బిడ్డలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ఇదిగో ఒక దర్యావేష కాలంలో ఒక ఆజ్ఞ, వాళ్ళు రాజా అధికారులు అంతా ఇతన్ని ఏ తప్పుదో మనం పట్టుకోలేము, కానీ దేవుని న్యాయ విధిలో మాత్రమే మనం తప్పు పట్టుకోగలుగుతామని చెప్పేసి కుట్రతో ఒక శాసనం తీసుకుని వచ్చి, రాజా 30 దినాల వరకు ఎవరును కూడా ఎవరిని ఏ దేవుని కూడా పూజించకూడదు, ఆరాధించకూడదు, ప్రార్థన చేయకూడదు, నిన్ను మాత్రమే ఆరాధించాలని శాసనం చెప్పినప్పుడు కూడా దీన్ని వ్యతిరేకించిన వానికి సింహపు గుహలో త్రోసివేయబడాలి అని బలవంతంగా రాజు చేత శాసనం చేసిన తర్వాత, అయినప్పటికీ దానియేలు తన ఇంటిపైకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీ ఉండగా ముమ్మారు ప్రార్థన చేసిండు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి
రహస్యంగా చేస్తలేడు అక్కడ ప్రార్థన. ఈ తలుపు మూసుకొని, కిటికీలు మూసుకొని ప్రార్థన చేస్తలేడు అతడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నేను నేను ఫలించాలి. నా జీవితాన్ని బట్టి ఇతరులు కూడా ఆశీర్వదింపబడాలి. నా దేవునికి మహిమ కలగాలి అని చెప్పి యెరూషలేము కిటికీలు తెరిచి ముమ్మారు దేవుని ప్రార్థించినప్పుడు వారు వచ్చి, అయ్యో! దానియేలు ఈ శాసనాన్ని ధిక్కరించినాడని ఆ రాజశాసనాన్ని బట్టి అతను సింహపు గోరలో వేసినట్టుగా మనం చూస్తాం. అయినప్పటికిని ఆ యొక్క నేను చనిపోవడానికి ఇక్కడ సిద్ధమైపోయినాడు దానియేలు. కానీ ఆహ్, ఆహ్, ఈ స్థితి నుంచి నేను తప్పింపబడాలని కాంప్రమైజ్ నేచర్ అతనిలో లేదు. ఆ క ఆ ఫలభరితమైన జీవితం అంటే ఆ విధమైన ప్రతికూలమైన సమయంలో కూడా, ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రాణాపాయము కలిగే స్థితిలో కూడా దేవుని కొరకు ఫలించేటి వాడుగా దానియేలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలుని గురించిన కూడా విషయాల గురించి చూసినప్పుడు అతడు రోమా చివరి ప్రయాణంలో సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఎట్లా పెద్ద తుఫాను వచ్చి వాళ్ళు బ్రతకలేరన్న పరిస్థితి కూడా ఉన్నది. దాంట్లో వాక్య భాగంలో మనం చూసినట్టయితే అపోస్తల కార్యములు 27, 20వ వచనంలో కూడా 27, 34లో కూడా మాకు బ్రతకలేమనే వాళ్ళకి అటువంటి పరిస్థితి ఏర్పడింది. తుఫాను వచ్చింది. స ఆహ్, చంద్ర నక్షత్రంలో కూడా కనపడడం లేదు. 14 దినములు నా 30 డేస్ దాంట్లో ఇబ్బంది పడుతూ కష్టాలు పడుతున్నప్పుడు కూడా డార్క్‌నెస్. పౌలు హ్మ్. 14 దినాలు అయిన తర్వాత ఆయన చెప్తాడు, అయ్యా! నా దేవుడు ద గాడ్ హూమ్ ఐ సర్వ్, ఆయన దూత నాతో మాట్లాడింది. మీ ఏమి కలగదు అని చెప్పినారు కాబట్టి, మీరు ఎవ్వనికి ఏ అపాయము కలగదు, ప్రాణాపాయం కలగదు. మీరు భుజించుడి, ఆహారం తినండి అని వారిని హెచ్చరించి, వారిని ఆదరించి, ఏ ఒక్కరు కూడా నశించకుండా అటువంటి పరిస్థితుల్లో కూడా తుఫాన్లు, సుడిగుండాలు తిరుగుతుంది కానీ, వాడు ఆ పరిస్థితిలో కూడా ధైర్యాన్ని కలిగిన వాడుగా, దేవుని ప్రేమను వారికి పంచినవాడుగా, అంతలో 276 మంది అందులో కూడా వారందరినీ రక్షణలోనికి నడిపించిన గొప్ప ఫలభరితమైన శ్రేష్టమైన జీవితం అపోస్తలుడైన పౌలు కూడా ఆహ్, జీవించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆహ్, ఫలం లేని చెట్టు అది కొట్టివేయబడడానికే పనికొస్తది. దేనికి పనికిరాదు. ఫలము కలిగిన చెట్టు ఎంతో దేవునికి ఇష్టమైనది. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అదే దేవుడు మన నుంచి ఆశించేది. ఫలభరితమైన జీవితం. ఆకులు కలిగిన జీవితం కాదు. ఆకులు ఎంతో పచ్చగా కనబడి జీవితాలు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన పరిస్థితులను బట్టి ఉన్నత స్థితికి ఎదిగినటువంటి పచ్చని ఆకులు ఉంటే దేవుడు మన నుంచి ఆశిస్తలేడు. దాని నుంచి ఒక్క పండైనా ఉండాలి. అట్‌లీస్ట్ 1. ఆ ఒక్క పండు కూడా లేని జీవితం అది వ్యర్థమైన జీవితం అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం, 15వ వచనం, 16వ వచనం, 23వ వచనం, 25, 27, 29 వచనాల్లో 7 పర్యాయాలు యేసు ప్రభువు హెచ్చరిస్తున్నాడు. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా! అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా! మీరు ఏది చెబుతున్నదో వారు చేయడం లేదు. చిన్న వాటి యందు మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. సోపులోను, పుదీనాలోను దానిలోను కలిగి ఉన్నారు. మత సంబంధమైన ఆచారాలు మీరు పాటిస్తున్నారు. కానీ ఉన్నతమైనది, శ్రేష్టమైనది దయ, కనికరము, ప్రేమ వాటిని మీరు విసర్జించిపోయినారు. అయ్యో! అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా! ఇదిగో ఫలింపలేని చెట్టు, ఫలింపలేని అంజూరపు చెట్టు, వేషధారణ జీవితానికి మానవ లేకుంటే క్రైస్తవ విశ్వాస లేకుంటే ప్రబోధకుల వేషధారణ జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ దినంలో మనం హెచ్చరింపబడుతున్నాం. మనం దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్షును, దేవుడు మనం ఒక స్థితిలో మనల్ని ఉంచిన ఉన్నతమైన స్థితిలో మనం నిలబెట్టినప్పుడు, మనం దేవుడు ఆశించిన ఫలాలు మనలో ఉంటున్నవా? లేక వేషధారణ కలిగిన జీవితం కేవలం ఆకులు మాత్రమే కలిగి ఆచారాలు కలిగిన వారంగా, ఆత్మీయత శూన్యత కలిగిన వారంగా ఉంటే, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. అది జ్ఞాపకం చేసుకుందాం. యాహ్!
మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితాలు సరి చేసుకుందాం. ఆత్మీయ ఫలము మనం ఫలించుదాం. మనల్ని బట్టి మన సంఘము, మన సమాజం ఆశీర్వదింపబడాలని దేవుడు మనల్ని మీరు ఆశీర్వాద కారకులుగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు కాబట్టి, అటువంటి ఫలభరితమైన జీవితం జీవించడానికి మనల్ని మనం దేవునికి ఇష్టమైన వారముగా, ప్రీతిపాత్రమైన జీవితం జీవిస్తూ, మన సమాజానికి, ఇతరులకు ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి దేవుడు మనందరికిని అటువంటి కృప అనుగ్రహించును గాక. ప్రాముఖ్యంగా మన ఎంబీ సంఘం, మన ఎంబీ కాన్ఫరెన్స్ లో ఉన్న పరిస్థితులు, ఇటువంటి వేషధారణటువంటి జీవితాలు తొలగింపబడి, బోధకులేమి, విశ్వాసులేమి, నాయకులేమి ఎవరైనప్పటికీ మన వ్యక్తిగత జీవితం మనకు తెలుసు. కాబట్టి మనం ఫలించే వారంగా ఉంటున్నామా? ఫలింపలేని వారంగా ఉంటున్నామా? ఇతరులకు అభ్యంతరకరంగా మనం ఉంటున్నామా? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నామా? అని మనల్ని పరీక్షించుకొని, ఆ విధంగా శ్రేష్టమైన ఫలాలు ఫలించబడి, ఫలించి దేవునికి ప్రీతిపాత్రమైన జీవితం జీవించి, నమ్మకమైన మంచి దాసుడా అనే గొప్ప ఆ బిరుదును మనము సంపాదించుకున్నట్టుకు దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.